ఈ సందర్భంగా మీతో ఒక మాట కూడా నేను షేర్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ అత్యంత గొప్పగా గౌరవించుకున్నటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం గారి మాటలు ఒకసారి మనం వింటే ఈ దేశంలో ప్రజల అంతిమ హోప్, ఫైనల్ హోప్ అంటే ఇక చివరి నమ్మకం ఉన్నది ఒక్క జ్యుడిషియరీ మీదే అని. ఏ రోజైతే జ్యుడిషియరీ మీద నమ్మకం కోల్పోతామో ప్రజాస్వామ్యం అంతటితో అంతరించిపోతుంది అని చెప్పినటువంటి ఒక మహనీయుడు మాటలు ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తాం. ఒక దేశ అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టులో కూర్చొని ఈ దేశ యువతని, ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని స్పృశించి పాలకులుగా ఓట్లు వేయించుకొని వాళ్ళని బానిసలుగా మార్చి రాజకీయ నాయకులు కేవలం ఓట్లతోనే రాజకీయాలు నడుపుతూ ఎంత సంపాదించాము అంటే మన తరతరాలు కూర్చొని సంపాదించిన తరగని ఆస్తిని సంపాదిస్తున్న రాజకీయ నాయకుల్ని ఈ దేశ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకుల్ని పల్లెత్తి మాట అనకుండా అలాంటి వాళ్ళని పెట్టని గోడవలే కాపాడుతూ యువతని బొద్దింకలు అని అభివర్ణించినటువంటి ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి నోటి నుంచి జాలువారినటువంటి ఆ పదాల సాక్షిగా పుట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ప్రభంజనం ఒక్కసారి దేశ ప్రజలందరూ కూడా గమనించుంటారు. ఈరోజు ఈ సందర్భంగా నేను ఎందుకు న్యాయ వ్యవస్థ పట్ల, న్యాయ వ్యవస్థ ఉన్నతి పట్ల, న్యాయ వ్యవస్థలో ఒక 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి యాజ్ ఎ లాయర్గా, యాజ్ ఎ జడ్జిగా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి అటాచ్మెంట్ ఉన్నటువంటి ఈ వ్యవస్థ గురించి మాట్లాడాల్సి రావటం, ఈ వ్యవస్థ గురించి కొన్ని అంశాలు మీతో పంచుకోవాల్సి రావటం నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో, విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలకి, ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ పెద్దలకి, జ్యుడిషియరీకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ప్రజలు చర్చించుకుంటున్న విధానం పట్ల ఈరోజు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలతో మాట్లాడాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. ఈ సందర్భంగా నేను మీతో షేర్ చేసుకోవాల్సినటువంటి ఒక అంశం, న్యాయ వ్యవస్థ పట్ల రాష్ట్ర ప్రజలకి, సామాన్యుడికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? ఎందుకు ఈ అభిప్రాయం ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం సన్నగిల్లిపోతా ఉంది? కోర్టుల్లో న్యాయమూర్తులు ఇచ్చేటువంటి తీర్పులు దేనికి అతీతం అయితే అని నేను అనుకోను. కానీ నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరికీ కూడా అపార్థాలు నేను ఆపాదించటం లేదు. కానీ న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని మాత్రం నిందిస్తున్న, సందేహిస్తున్నటువంటి ప్రజల తరపున కొన్ని ప్రశ్నలు అడగాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఈ ప్రశ్నలు నేను న్యాయ వ్యవస్థ తరపున, సామాన్యుడి తరపున న్యాయ వ్యవస్థని, న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రశ్నిస్తున్నాను.